తెలంగాణలో సీఎం మార్పు. అరే గీ ముచ్చట మేము 2.5 ఏళ్ల నుంచి వింటున్నాము. ఏడ జరిగింది సీఎం మార్పు? ఆయనేమో 2034 వరకు నేనే ఉంటానని చెప్తుంటే ఇంకెక్కడ సీఎం మార్పు అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా. మీకు డౌట్ రావడంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చింది అంటే కొత్తగా తెరపైకి రాలేదు, ఇది ఆల్రెడీ ఉన్న మాటే. కాకపోతే మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్గా ఎందుకు వచ్చిందంటే కర్ణాటకలో జరుగుతుంది కదా. కర్ణాటకలో పవర్ షేరింగ్లో భాగంగా అక్కడ సీఎం మార్పు చూస్తున్నారు. ఎక్స్పెక్ట్ లేదు గతంలో ఇవన్నీ సాంప్రదాయాలు ఉండేది. సంవత్సరానికి 6 నెలలకు 2 ఏళ్లకు సీఎంలు మార్చడము అనేది కాంగ్రెస్లో ఒక కొత్త సాంప్రదాయం ఏమీ కాదు, పాత సాంప్రదాయమే. కాకపోతే ఇప్పుడు దానికి తెర వేసిండ్రు. ఎట్లా ఈ నమ్మకం ఎందుకుంది ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అసలు సీఎం మార్పు అనేది లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా అదే జరుగుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏ రాష్ట్రంలో సీఎం మార్పులు చేర్పులు ఈ పవర్ షేరింగ్ లాంటివి ఉండవు అనే చాలా నమ్మకానికి వచ్చిర్రు అందరూ కాంగ్రెస్ లీడర్లు కూడా. కానీ ప్రజలు మాత్రం ఆ నమ్మకానికి రాలే. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమి ఎక్కడ ఏదైనా జరగవచ్చు అనేది మాత్రం తెలంగాణ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే చాలా ఈ విషయం సుపరిచితమే. సో ఈ నేపథ్యంలో ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైనా కూడా అంటాం కదా, పదవి ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఇంకా నేనే సుప్రీం అనుకుంటే అవే కొంపలు ముంచుతాయి అన్నట్టుగా అక్కడ వాళ్ళ మొన్న ఇలా దోస్తు విషయంలో చూసినాం. ఎవరా దోస్త్ అంటారా? నేను చెప్పేది ఏముంది అందరు అనుకుంటుంది కదా, ఆ దోస్త్ ఎవరో మీరు గెస్ చేయండి. వాళ్ళ కొడుకు విషయంలో ఏం జరిగిందో కూడా మీరు చూస్తూనే ఎవరు. పాపం దాన్ని ఈయన కాపాడడానికి ఎంత ప్రయత్నం చేసిండో అది వాళ్ళ హైకమాండ్ కూడా గమనించారంట. అంటే ఏ రకంగా ఈయన బీజేపీతో ఏ రకమైన దోస్తానం చేస్తున్నాడు. ఏకంగా తెలంగాణకి ప్రధానమంత్రి మోడీ వచ్చి మా దాంట్లో చేరండి, ఇంకా నువ్వు అనుకున్న ప్లేస్కు రీచ్ చేస్తాను అని అంటే అర్థమైంది. ఆల్రెడీ పెద్ద పోస్టే ముఖ్యమంత్రి, ఇంకా నువ్వు అనుకున్న దానికి ఇంకా నువ్వు రీచ్ అవుతావు నాతో జత కలిస్తే అంటే దేనికి రీచు? ఇంకా నెక్స్ట్ ప్రధానమంత్రి కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రధానమంత్రివి కాలేవు మరి బీజేపీకి వచ్చేసాయి. ఎందుకంటే నా ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నువ్వే ప్రధానమంత్రి రేసులో ఉంటావని మరి ఆయన ఇండికేషన్ ఇచ్చిండా? ఇవన్నీ గమనిస్తుంది కదా హైకమాండ్. గమనించకుండా ఈయన ఒక కాన్క్లేవ్లో మాట్లాడిండు కదా ప్రధానమంత్రి గురించి కూడా ఏ రకంగా అంటే ఓవరాల్గా నేనే తెలివి కల్లోడిని, నేనే సుప్రీంని మాట్లాడుతున్న పదే అది కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీలో 2034 వరకు నేనే సీఎంగా ఉంటాననే మాట ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన నేనే సీఎం నేనే ఉంటాననే మాట కూడా మాట్లాడలేదు. కానీ నేను ఏ సందర్భాల్లో ఎప్పుడేం మాట్లాడినో ఒకసారి ఆ మాటలు కూడా ఇనుర్రి మీకే అర్థమవుతుంది. ఈరోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేను ఉంటా. కాన్ఫిడెన్స్ సార్. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు, అది ఎట్లా సాధ్యం, జిల్లా జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు ఇవే రేవంత్ రెడ్డి కొంప కూడా ముంచుతున్నవి అనేది భారీ డిస్కషన్ అవ్వబోతుంది. అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్యనే మార్చి డీకే శివకుమార్కి ఇస్తారు. ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నందుకు ఇక్కడ ఈయన పాపం ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదంటే. ఒక విధంగా ఆయన దోస్తే కాబట్టి ఆనందపడవచ్చు, కానీ ఇక్కడ పవర్ షేరింగ్లో భాగంగా ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాలే కదులుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా వాళ్ళు క్రోడీకరించి ఇక్కడ ఈయన ఒక దీన్ని జాతీయ పార్టీని కాస్త ఆయన సొంత పార్టీలాగా ట్రీట్ చేస్తూ పదే అందరినీ కించపరుస్తూ
నేనే ఈ కాంగ్రెస్ పార్టీకి కర్త కర్మ క్రియ అని మాట్లాడుతున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే ఇప్పుడు 3 సంవత్సరాలకి ముఖ్యమంత్రి మార్పు ఉందో ఇక్కడ కూడా వెరీ సూన్ ముఖ్యమంత్రి పీఠం కదలబోతుంది, మార్పు జరగబోతుంది అనేది. అయితే ఇక్కడ మార్పు జరిగితే ఎవరిని తీసుకురాబోతున్నారు తెరపైకి అనే ఒక చర్చ కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇక్కడ ఇక బీసీని నెక్స్ట్ బీసీని సీఎం చేయాలని వస్తున్న నేపథ్యంలో సో ఇక్కడ బీసీ సామాజిక వర్గం కంటే కూడా బట్టి విక్రమార్క సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొస్తే బెటర్. బట్టి విక్రమార్క ఎలాగ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య రాజ్యసభకు ఇంకా దేనికో పంపిస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఇంకా 2-3 నెలల్లో పదే పదే ఇదేదో ఇప్పుడు సొంత పార్టీ, ఆయన సొంత పార్టీ అయితేనేమో ఏదైనా మాట్లాడుకోవచ్చు. నేను నా చివరి ఊపిరి వరకు నేనే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా ఉంటాను అని మాట్లాడచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు ఆశీర్వదిస్తే నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అంటలేడు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అంటాడు. బట్ మరి ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉంటాడో తెలియదు. కానీ అది టీడీపీ నుంచా, బీజేపీ నుంచా, కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎట్లాగో అవకాశాలు లేవు. కాబట్టి అదొక్కటే కాదు, తెలంగాణలో పరిస్థితులు ఏ రకంగా అతలాకుతలమవుతున్నాయో కూడా చూస్తూనే ఉన్నాం. ఎవ్వరు కూడా ఈరోజు పాలనను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచి ఏ సభలో ఏ సమావేశాలైనా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా నేనే ముఖ్యమంత్రి, ఈ నేనే మళ్ళా ముఖ్యమంత్రి అనేదే ఈరోజు తెలంగాణ ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని ముంచపోతుంది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా సీఎం మార్పు ఉండబోతుందని ఘంటాపదంగా చెప్తున్నారు. చూద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, కాదు అనేది లేదు, అవును కాదు అనేది లేదు, అవును అనే ఖచ్చితంగా ఇతనే ఉంటాడు అని చెప్పలేము కదా. చరిత్ర పునరావృతం చేసుకుంటే మనం చూడొచ్చు, ఎంత స్టాండర్డ్ పర్సన్ అయినా కూడా 1 year 1.5 year ఆల్రెడీ 6 months 1 month ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సాంప్రదాయాన్ని మొత్తము ఈయన తొలగించాలని అనుకున్నాడేమో, కానీ అది జరగడం లేదు. ఆయన మాటలే ఆయన పదవికి చేటును తెస్తున్నాయని మాట్లాడుతున్నారు. తథ్యము మార్పు అయితే అంటున్నారు.